ఏంటి బుద్ధి లేని పని? నువ్వు ఇవన్నీ తినకూడదు. చాలా పెద్ద పాపం వండుకుంటుంది. నువ్వు వితంతువి కదా. ఇలాంటి మంచి మంచి పదార్థాలు తినకూడదని నిషేధం ఉంది, ముఖ్యంగా జిలేబీ. గంగా 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 నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా అమ్మగారు. నువ్వేగా చెప్పావు నాకు, ఏదైనా తప్పు చేస్తుంటే ఆపమన్నావుగా. మీ అల్లుడు గారు కూడా వితంతువేగా, వీరి భార్య చనిపోయిందిగా. అందువల్ల జిలేబీలు సమోసాలు తినకూడదు, తింటే పాపం తగులుతుంది. వాగుడు కట్టిపెట్టు. అల్లుడు గారిని క్షమాపణ అడుగు. అరే వినిపించలేదా నీకు? క్షమాపణలు అడుగు అల్లుడు గారిని. గంగా, బాబుగారిని క్షమాపణ అడుగు. ఎందుకు అడగాలి? అసలు నేనేం చేశాను బాబు? అమ్మగారు నాకేం నేర్పించారో అదేగా అన్నా నేను. మరి క్షమాపణ ఎందుకు అడగాలి? ఎవరి పిల్ల? ఎవరితో ఏమో నిరంజనే తీసుకొచ్చాడు ఇంటికి. అంటే నాకు పని పిల్లతో చెప్పిస్తారా? నేనే పని చెయ్యాలో ఏ పని చేయకూడదో? మావయ్య గారు, గంగా పనిపిల్ల కాదు. సాగర్ కానీ మమ్మీ. సాగర్, మధ్యలో నువ్వు మాట్లాడుకో. నాకు బావగారికి భోజనం స్టడీ రూమ్ లో పెట్టించు. సరే. నాకు ఆకలిగా లేదు. నా కడుపు నిండిపోయింది. అదేంటి అల్లుడు గారు అలా అంటే ఎలా? బావగారు, బావగారు కొంచెం ఆగండి. నడు నాతో. పద లోపలికి వెళ్ళు. ఏంటి నువ్వు చేసింది? ఏంటి నువ్వు చేసిన పని? పడ్డ శ్రమంతా వృధాయేనా? నా మీద ఎందుకు కోప్పడుతున్నారమ్మగారు? నేనేం తప్పు చేశానని? తప్పు చేసిందే కాక ఏం తప్పు చేశానని అడుగుతున్నావా? ఈ ఇంటి అల్లుడు గారిని అవమానించేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? నేనెక్కడ అవమానించానమ్మగారు? మీరు నాకేం నేర్పించారో అదేగా అన్నా నేను. వితంతువులు మంచి మంచి పదార్థాలు తినకూడదన్నారుగా. మీరేగా చెప్పారు. ఉల్లిపాయలు మిఠాయిలు తినకూడదన్నారుగా. మామయ్య గారు మాత్రం ఎలా తినగలరు? వారు కూడా వితంతువేగా. వితంతు కాదే, బుద్ధి లేనిదానా. ఆయన వీడో అంటారు. రెండింటికి చాలా తేడా ఉంది, అర్థమైందా లేదా? తేడా ఎందుకుంటుంది? వారి భార్య చనిపోయింది, మా ఆయన కూడా చనిపోయాడు. నేను వితంతు అయినట్టుగానే ఆయన కూడా వితంతువేగా, అవునా కాదా? ఇదిగో పిల్ల, నువ్వు ఆడదానివే. ఆడదానికి భర్త లేడంటే మహాశాపం అవుతుంది. కాని మగవాళ్ల సంగతి వేరు. వాళ్ళకి నియమాలేవి వర్తించవు. వాళ్ళు ఏం కావాలంటే అది చెయ్యొచ్చు. కానీ అది తప్పు కదమ్మగారు. ఆడవాళ్ళకు నిషేధం అయితే మగవాళ్ళకి ఎందుకు నిషేధం కాదు? మా ఆయన చనిపోయాడు కాబట్టి నేను జిలేబీలు సమోసాలు ఏమీ తినకూడదు. ఆయన భార్య చనిపోయింది, అయినా ఆయన ఏమన్నా తినొచ్చా? అలా ఎందుకు అమ్మగారు? ఏమైంది? ఇంకా ఆయన కోపంగా ఉన్నారా? నీకు తెలుసు కదా, ఒకసారి భోంచేస్తూ లేచిపోతే మళ్లీ భోజనానికి కూర్చోరు. నేనెంతో నచ్చ చెప్పాలని చూశాను గాని తన పంతం వదులుకోనన్నారు బావగారు.
చేతులు జోడించి మరీ చెప్పారు, బావమరిది గారు కడుపు నిండిపోయింది అని. అలా జరగడం కొంచెం కూడా బాలేదు. ఆయన అలా అలిగి కూర్చుంటే ఇప్పుడు అత్తయ్య గారు ఆ కోపం అంతా గంగమే చూపిస్తారు. తన వల్ల ఇంటికొచ్చిన అల్లుడు భోంచేయలేదు కదా. నీకు తెలియంది కాదు, అత్తయ్య గారు మీ బావగారిని ఎంత గౌరవిస్తారో. ఇప్పటికీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, గంగస్లు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? గంగ అలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలనుందా? ఎందుకంటే ఇదంతా మా అమ్మే నేర్పించింది. గంగ కేవలం మా అమ్మ ఆజ్ఞను పాటించింది. లేదంటే వితంతువులు ఏం తినాలో ఏం తినకూడదో తనకేం తెలుసు? అమ్మే తనకు చెప్పింటుంది. నేను చెప్తే అమ్మ తప్పుగా భావిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం మాధవి, మా అమ్మ ఆలోచనలన్నీ పాతకాలం నాటివి. ఎప్పుడు చూసినా పాపం పుణ్యం ఆచారం అంటూ ఉంటుంది. ఆచారం గురించి ఆవిడకే తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు అలా అంటారేంటండి? అత్తయ్య గారి ఆలోచనలు అత్తయ్య గారివి, ఆవిడ ఆచారాలవి. మరి అలా అయితే గంగ ప్రశ్నకు సమాధానం చెప్పమను. భర్త మరణించిన తర్వాత వితంతువుగా ఒక ఆడది పాటించవలసిన అవే నియమాలు తన భార్యను పోగొట్టుకున్న మగాడు మాత్రం ఎందుకు పాటించకుండా ఉండాలి? చెప్పండి అమ్మగారు, ఏం మాట్లాడరే? అంటే నువ్వు క్షమాపణ అడగనంటావు. నేను తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎందుకు అడగాలి? అలాగా? అంటే నువ్వు నేను చెప్పిన మాట వినమన్నమాట. అయినా నేను నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నేను వెంటనే నిరంజన్ దగ్గరికి వెళ్తాను, వెళ్లి తనకి చెప్పేస్తాను నువ్వు నా మాట వినడం లేదని. అలాగే నువ్వు అంత పెద్ద అబద్ధం ఆడిన సంగతి చెప్పేస్తాను. చదువు నుంచి తప్పించుకోవడానికి కడుపు నొప్పిన అబద్ధం చెప్పి ఆ మాస్టర్ని వదిలించుకున్నావని చెప్పేస్తాను. నువ్వెంత పెద్ద పాపం చేశావో నిరంజన్కి చెప్పేస్తాను. అప్పుడేమవుతుందో తెలుసా? మీ బాబుగారు నీతో మాట్లాడడం మానేస్తారు, నిన్ను కన్నెత్తి కూడా చూడరు. మాట రావడం లేదు కదూ? ఇదే పెద్ద నాకు తప్పొప్పులు నేర్పిస్తుందా? నువ్వే ఒక పాపాత్మురాలివి, అబద్ధాలాడతావు, ఇతరులకి ఉపదేశాలిస్తావా? నేను వెళ్తున్నాను, ఇప్పుడే వెంటనే వెళ్తున్నాను. వెళ్ళి నిరంజన్కి మొత్తం అంతా చెప్పేస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు. వెళ్తున్నాను నేను. సరే, వెళ్తే వెళ్ళండి. వెళ్ళండి అమ్మగారు, వెళ్ళండి అమ్మగారు, అంతా చెప్పేయండి. మీరేం చెప్పినా వింటూనే ఉన్నాను. నేను పద్యాలు కండతా పడుతున్నాను, శ్లోకాలు కండతా చెప్తున్నాను. పొద్దున్నే లేచి నది స్నానానికి కూడా వెళ్తున్నాను. పైగా మీరేమో జిలేబీలు సమోసాలు తినకూడదని చెప్పారుగా, అది కూడా తినట్లేదు. నేను భయపడ్డాను. నేను మీరు బాబుగారికి చెప్పేస్తారేమోనని. బాబుకి తెలిస్తే ఆయన కోపగించుకుంటారు కదా. కానీ ఇక మీదట మీరేం చెప్పినా వినిపించుకోను. నేను నాకన్నీ తెలిసిపోయాయి. అబద్ధాలు చెప్తారు మీరు. నేను కూడా బాబుగారికి నిజమంతా చెప్పేస్తాను. ఏంటి ఏమన్నావు నువ్వు? నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు నన్ను అబద్ధాలు కోరంటావా? మా నాన్న ఏం చెప్పారంటే భగవంతుడు అందరినీ సమానంగా పుట్టించాడని. కానీ మీరేం చెప్పారు? అమ్మాయిలేమో తినకూడదు, అబ్బాయిలేమో తినొచ్చు అని చెప్తున్నారు. మరి ఇది అబద్ధం కాదా అమ్మగారు? భగవంతుడు చెప్పిన మాట వినలేదు మీరు. మరి నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అన్నీ చెప్పండి బాబుగారికి. నేను కూడా బాబుగారికి నిజం మొత్తం చెప్పేస్తాను. అప్పుడు బాబు ఏం చేస్తారో చేయనివ్వండి. శిక్షించినా, బయట గంటేసినా, ఏం చేసినా సరే. కానీ నేను అబద్ధాల మీద ఆధారపడలేను. నేను ఎప్పుడు వెళ్ళి బాబుగారికి అంతా చెప్పేస్తాను. పిట్ట కొంచెం కోత ఘనమా? నన్నే బెదిరిస్తున్నావా నువ్వు? నన్నే బెదిరిస్తున్నావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తాను. అమ్మగారు ఏంటా పని? అమ్మగారు ఏం చేస్తున్నారు? నేను చెప్పేది కొంచెం వినండి. నోర్మై, నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? లోపలే పడుండు. తీయండి అమ్మగారు. నోరు ముయ్యమని చెప్పానా నీకు? పో లోపలికి. అమ్మగారు తలుపు తీయండి. అమ్మగారు గడి తీయండి. కానీ గంగ చేసింది తప్పే కదండి, మాట్లాడకుండా ఉండొచ్చుగా. గంగ స్వభావం నీకు తెలిసిందే కదా. గంగ ఎప్పుడు చెప్పినా కూడా నిజమే చెప్తుంది. కానీ తన అన్నయ్య గారితో ప్రవర్తించే తీరో అమర్యాదకరమే అనాలి. గంగ దృష్టితో చూసినట్లయితే తను చేసింది తప్పే కాదు. అన్నయ్య గారు భోంచేయకపోయినా గంగ చేసిన తప్పు కాదంటారే? నాకు కూడా బాధగానే ఉంది ఓంకారు బావగారు భోంచేయకుండా లేచిపోయినందుకు. కానీ గంగ వారిని భోంచేయొద్దు అని చెప్పలేదే. కేవలం తీపి, వేయించిన పదార్థాలు తినకూడదు అంది. అలా గనక చేస్తే పాపం చుట్టుముంటుంది అంది. దీన్ని గంగ అమాయకత్వం అనాలి మాధవి, తప్పనకూడదు. నేను కాదంటలేదు మాధవి. బావగారికి అవమానం తెలియక జరిగిందే కావచ్చు. కానీ ప్రస్తుతం ఆయన చాలా బాధపడుతున్నారు. కాసేపయ్యాక నేనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను.
ఆయనకి నచ్చ చెప్పడం అంత తేలికైన పనేం కాదు. అత్తయ్య గారితో ప్రేమగా మాట్లాడితే కోపం పోతుంది. ఈయన గనక కోపం వచ్చిందంటే అప్పుడు గంటల తరబడి ఎవరితోనూ మాట్లాడరు, మౌనంగా ఉండిపోతారు. ఆయనకెలా నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు. మన ఊరి తీపికిళ్ళి అతనికి చాలా ఇష్టం. గోవిందయ్య గారిని దుకాణానికి పంపించి 2-4 మంచి కిళ్ళిని తెప్పించు. సరే. తలుపు తెరవండి అమ్మగారు. నమస్తే మాతగారు. కొంచెం గంగని పిలిపించండి, తనకి చదువు చెప్పాలి కదా. ఎక్కడుంది తను? ఇవాళ సెలవు, వెళ్ళు. సెలవా? సెలవు దేనికి మాతగారు? మా ఇంటికి చుట్టాలొచ్చారు, అందుకని గంగకి ఇవాళ చదువొద్దు. రేపు రండి. తిమ్మన్నా నమస్కారాలు. సెలవు మాతగారు, రేపొస్తాను. నమస్తే. అమ్మగారు, మీ గదిలోంచి ఏదో చప్పుడు వస్తుంది. అమ్మగారు తలుపు తెరవక్కర్లేదు. గంగ నేనే లోపల పెట్టాను. ఎందుకో తెలుసుకోవచ్చా? నేను ఏది ఎందుకు చేశానో మీకు కూడా సంజయ్షి చెప్పుకోవాలా? ఆ గంగ ఇంటికొచ్చిన అల్లుణ్ణి ఎంత అవమానపరిచిందంటే ఆయన భోంచేయకుండా లేచిపోయారు. అందుకు తనకి శిక్ష పడాల్సిందేగా, లేదంటే ఆ పిల్ల చెడిపోదా? అమ్మగారు, అది బాబు గారికి తెలిసిపోతే? నేను తనకి తల్లినవుతాను. తనేం నాకు నాన్న కాదు తన్ని చూసి భయపడ్డానికి. అలాగే నువ్వు ఇది కూడా తెలుసుకుంటే మంచిది. బాబుగారే గంగ చదువు సందెల బాధ్యత నాకు అప్పగించారు. తానేమన్నాడంటే, అమ్మగారు ఈ పిల్లని చదివిస్తారో ఏం చేస్తారో ఏమైనా చేయండి, నన్ను మధ్యలోకి లాగకు అన్నాడు. అన్నట్టు నువ్వు వెళ్ళి మీ నిరంజన్ బాబు గారికి చెప్పు, తను తెచ్చి ఇంట్లో పెట్టుకున్న ఈ పనికి మాలిన దానివల్లే అల్లుడు గారు కోపగించుకున్నారని చెప్పు. ఆయన కోపం పోగొట్టమను. మా అల్లుడిని చూడ్డానికే నాకు ధైర్యం చాలటం లేదు. ఏం చెయ్యాలి? అల్లుడు గారితో ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలి నేను? బాబు గారు కూడా ఆ పనిలోనే ఉన్నారు చూసారా? ఎందుకంటే మంచి కిల్లి తెమ్మన్నారు అల్లుడు గారి కోసం. కిళ్ళి చూసి ఆయన కోపం పోతుందనుకుంటున్నావా? ఏమో, తగ్గిపోతుందేమో అమ్మగారు. ఇదిగోండి బావగారు, మీకెంతో ఇష్టమైన మంచి కిళ్ళి మీకోసమే తెప్పించాను. అయితే చదరంగం వాడుకుందామా? ఫర్ ఓల్డ్ టైమ్ సేక్. తెలుగులో చెప్పండి బావమరిది గారు. ఫర్ ఓల్డ్ టైమ్ సేక్ అనకూడదు, పాత రోజుల జ్ఞాపకార్థం అనాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు. మీలాగా నేను తెలుగు మాట్లాడాలంటే నాకు ఈ జన్మ సరిపోదు బావగారు. అలాగని నాకు తెలుగు భాష రాదని కాదు. కాకపోతే నేను రకరకాల మనుషులు రకరకాల మాటల మూలంగా భాషలా కలగాపులగం అయిపోతుంది. ఇతరులనెందుకు నిందిస్తారు బావమరిది గారు? అయినా ఈ రోజుల్లో తమ మాతృభాషని ప్రేమించే వాళ్లు కరువైపోయారు. విదేశీ శైలిలో దుస్తులు ధరిస్తారు, చేసే భోజనం కూడా. అలవాట్లు పద్ధతులు అన్నీ విదేశీయమే. చదరంగం కూడా విదేశీ ఆటే కదా. చదరంగం పాత రోజుల్లో దాని పేరు చదరంగం. ఏదో ఆంగ్లేయులు వచ్చారు గనుక వాళ్ళు ఆట నియమాలు కొంచెం మార్చేశారు. ఆ ఆట మన దేశపు ఆట. మీరు చెప్పే ఆట వేరు, ఈ చదరంగం వేరు. నాతో తర్కించదలచావా నువ్వు? అంటే అర్థం? వాదన. నీ ఇంగ్లీష్ భాషలో దీన్ని ఆర్గ్యుమెంట్ అని డిబేట్ అని అంటారు.
నువ్వు అలాంటి చేయాలనుకుంటే నేను దానికి సిద్ధమే. ఆలోచించుకోండి బావగారు, నేను వకీల్ని. వాదంలో అంటే నా ఉద్దేశం తర్క వితర్కాలలో ఎవరూ నా మీద గెలవలేరు. అలాగే చదరంగంలో కూడా. నువ్వు నన్ను కవ్విస్తున్నావా? నేను దానికి అంగీకారమే. డన్. ఓకే, అంటే నేననేది ఈ కవ్వింపుకి అంగీకరిస్తున్నాను అని. మరి సంతోషంగా కిళ్ళి వేసుకోండి. దీన్ని విప్పివ్వండి. ఓకే ఓకే, తీసుకోండి. తిని చూడండి. గొప్ప కిళ్ళి, మీకు నచ్చే కొట్టు నుంచే తెప్పించాను. ఇది మీకు ఇష్టమైన మంచి కిళ్ళి. మావయ్య గారికి కోపం చాలా ఎక్కువ. అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదు. ఆయన కోపం వచ్చిందంటే ఎవరితోనూ మాట్లాడు. అవునా? నాకైతే ఆయనని చూడగానే భయం. నీకు కూడా భయమేనా? నిన్ను కూడా కోపడతారా ఆయన? అదేం లేదు, అలాంటిదేం లేదు. అప్పుడప్పుడు ఆయన కోపం వస్తుంటుంది. ఏదైనా తప్పు చేస్తే తిడతారు కూడా. కానీ ఆయనకి నేనంటే చాలా ఇష్టం కూడా ఉంది. అంతేకాకుండా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు నేను అమ్మని ఎంతగా తలుచుకుంటాను. సుమలత వదిన్ని నేను కూడా తలుచుకుంటూ ఉంటాను. చాలా మంచి మనిషి ఆవిడ. ఎంతో చక్కటి స్వభావం కలది. తల్లి, ఆవిడ స్థానం నేను తీసుకోలేననుకో. కానీ నువ్వెప్పుడు మీ అమ్మని తలుచుకున్నా నువ్వేదో ఒంటరివైపోయానని మాత్రం అనుకోవద్దు. నేనున్నాగా నీకు. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించేదాన్ని. నువ్వు కూడా నా కూతురువే. అవును, మీరంతా పూర్తిగా భోంచేయలేదు కదూ. గోవిందయ్య గారికి చెప్పి మీ గదికి పంపిస్తాను. ఉమ్? సరే కానమ్మా, మావయ్య ఇంకా కోపంగానే ఉన్నాడా? లేదు, నాన్నగారు ఆయన కోపం పోగొట్టేశారు. కానీ ఇప్పుడు ఆయన భోంచేయరు. ఒకసారి తింటూ మధ్యలో లేచారు కదా, అందుకే ఆయన కోసం టీ టిఫిన్ పంపిస్తున్నా. పదండి, మీరంతా గదికి వెళ్ళండి. ఇంకా గంగ కూడా ఏం తినలేదు. తనకు కూడా ఆకలిస్తూ ఉంటుంది కదా అన్నయ్య. పద. మాలతి అక్క, కొంచెం తలుపు తీయవా? నేనేం చెప్పినా ఎవరు వినట్లేదు. ఎప్పటి నుంచో పిలుస్తున్నాను. అలా ఎందుకు వికరిస్తున్నావు? కుక్క కాటికి చెప్పు దెబ్బ. చాలా మంచి పని చేశారు అమ్మగారు మీరు. ఆ గంగని గదిలో బంధించేశారు మీరు. లేదంటే రోజంతా తింటూ ఏదో కలర్ చేస్తూనే ఉంటుంది. కాసేపు కలర్ అయితే ఇంకాసేపు మరో ఆగడం. ఇప్పుడు అలా గదిలోనే బంధించి ఉంటే దెబ్బతోటి బుద్ధొచ్చేస్తుంది ఆ పిల్లకి. అది నేను వెళ్ళి శుభ్రం చేస్తాను. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, వస్తున్నాను. ఏంటంటే పిల్లలకి భోజనం పైకి పంపించేయండి. ఆయనకి అన్నయ్య గారికి టీ టిఫిన్ చేయండి. ఏమైంది? నిరంజన్ ఆయన కోపం పోగొట్టేశాడా? అవునత్తయ్య, కోపం పోగొట్టడమే కాదు, ఇద్దరు కూర్చొని చదరంగం ఆడుకుంటున్నారు. పట్టపగలా? వాళ్ళెప్పుడు రాత్రుళ్లే కదా ఆడుకుంటారు చదరంగం. అవునత్తయ్య, ఆయన అన్నయ్య గారు కలిసి పందెం వేసుకున్నారు. ఆటకు కూర్చున్నారు. మిమ్మల్ని కూడా రమ్మన్నారు. అలాగా? నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. సరే. మాలతి, ఇలారా. అమ్మగారు, కాపలాక ఈ పిల్లకి. ఈ దెయ్యం పిల్ల ఎక్కడికి వెళ్లకుండా చూడు. ఏదైనా కాని, ఎలాగైనా కాని, కోడలేవన్నా సరే, మీ అయ్యగారు ఏవన్నా గాని ఈ తలుపు మాత్రం తెరుచుకోకూడదు. లేదంటే నీ ఉద్యోగమే. లేదు నేను